కొన్ని సంఘటనలు విన్నప్పుడు మనసుకు చాలా హత్తుకుంటాయి. మధ్యప్రదేశ్లోని నీమూచ్ జిల్లాలో అంగన్వాడీలో వంట మనిషి ధైర్యం, ప్రేమ చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. అక్కడ వంట మనిషిగా పనిచేస్తూ 20 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన ఆ తల్లి పేరు కాంచన్భాయ్ మేఘ్వాల్. ఆమె ఒక అంగన్వాడీ కార్యకర్త మాత్రమే కాదు, గ్రామీణ పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా పెట్టేది. జై మాతాది అనే స్వయం సహాయ సంఘానికి అధ్యక్షురాలు కూడా. కుటుంబానికి ఆమె ఏకైక ఆధారం. అంగన్వాడీ పిల్లల భోజనం పెట్టి మంచినీటి కోసం దగ్గరలో ఉన్న చేతి పంపు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ సమయంలోనే చెట్టు మీద నుంచి ఒకేసారి తేనెటీగలు రేగాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. పిల్లల్ని కూర్చోబెట్టే దాంతోపాటు చీరతో ఆ పిల్లల్ని కాపాడింది. సమీపంలో ఉన్న టార్పిన్లు, చాపల్ని పట్టుకొని పిల్లలకు చుడుతూ వారి శరీరాన్ని పూర్తిగా కప్పేసి సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఆ సమయంలో తేనెటీగలు ఆమెపై దాడి చేశాయి. వందలాది తేనెటీగలు ఆమెను కుట్టాయి. అయినప్పటికీ అందరి చిన్నారులను క్షేమంగా కాపాడేంత వరకు కాంచన్భాయ్ పోరాడుతూనే ఉంది. కాంచన్భాయ్ పోరాటాన్ని, ధైర్యాన్ని చూసిన గ్రామస్తులు ఆమెను కాపాడడానికి ప్రయత్నాలు చేసే సమయానికి ఆమె కుప్పకూలిపోయింది. హెల్త్ సెంటర్కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఆమె శరీరంలో లెక్కలేనన్ని తేనెటీగలు కుట్టిన దాఖలాలు స్పష్టంగా కనిపించాయి. పోస్ట్ మార్టం తర్వాత ఆమె మృతదేహాన్ని ఆమె గ్రామానికి తరలించారు. ఆ సమయంలో ప్రజలు భారీ సంఖ్యలో ఇంటికి చేరుకొని ఆమెకు, ఆమె ధైర్య సాహసాలకు, ఆమె పోరాట స్ఫూర్తికి నివాళులర్పించారు.